విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు విష్ణుతీర్థ, తెలుగు టీజీటీ, ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయం కాలబుగ్గ. ఈరోజు స్వాతంత్ర సమరంలో భారతీయులు పడినటువంటి కష్టాల గురించి ఒక చిన్న పాఠాన్ని మనం చదువుకుందాం. అయితే మరి భారతీయులేమో స్వాతంత్రాన్ని పొందడానికి చాలా కష్టపడ్డారు. మరి ఇందరిలో ఎందరో ప్రముఖులు, ఎందరో స్వాతంత్ర యోధులు ఈ స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టడానికి తమ అసూలను బాశారు. అయితే వారు ఆ బ్రిటిష్ వారి చేతిలో పడ్డ అగచాట్లను మనం ఈరోజు తెలుసుకోవాలి. అయితే వారు ఎవరెవరు అనేది ఒక చిన్న వాళ్ళ భావచిత్రాలను చూపించి మీకు నేను వివరిస్తాను. ఈ భారతీయ దేశం యొక్క భారతదేశానికి స్వాతంత్రం పొందడానికి మరి ఎందరో మహావీరులు తమ శక్తియుక్తులు ఒడ్డి పోరాడారు. వారిలో కొందరి ప్రముఖుల యొక్క భావచిత్రాలను మీకు చూపిస్తున్నాను, చూడండి. మీకంతా ఇదంతా తెలిసినటువంటి వ్యక్తులే, మీ యొక్క సాంఘిక శాస్త్రం చదివారు దీని గురించి. మొట్టమొదటి వ్యక్తి ఝాన్సీ లక్ష్మీబాయి. మరి ఈమె 1843 నుంచి 1853 వరకు ఉండింది. అయితే ఇంకో ప్రిన్స్ ఆఫ్ ఝాన్సీ అనే పేరుంది. మరి ఈమె బ్రిటిష్ వారికి సింహస్వప్నంగా మారింది. ఈమె యొక్క విరోచిత పోరాటం మనకు చరిత్రలో చాలా చక్కగా కనిపిస్తుంది. తర్వాత బాలగంగాధర తిలక్. మరి బాలగంగాధర తిలక్ వచ్చి ఈయనకు పాశ్చాత్యులు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్, అంటే భారతీయుల యొక్క అసంతోషకరమైనటువంటి వ్యక్తి, ఎప్పుడూ స్వాతంత్రం కొరకు పోరాడే వ్యక్తి అని ఇతను ఎంతో వేనోళ్ళు కీర్తించారు. అయితే మరి ఈయనను బర్మా దేశంలో ఆ మాండాలే జైల్లో కొన్ని సంవత్సరాలు అక్కడే పెట్టి ఈ స్వాతంత్రం కొరకు పోరాడినందుకు అక్కడ కూడా ఆయన కారాగార శిక్ష అనుభవించాడు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఈయనకు ఉక్కు మనిషి అని పేరు. ఈయన స్వాతంత్రం సంపాదించడానికి తర్వాతి కాలంలో చాలా పోరాడి మన యొక్క ఎన్నో మండలాలంతా కూడా భారతదేశంలో విలీనం చేశాక అక్కడంతా కూడా శాంతి నెలకొనింది. అల్లూరి సీతారామరాజు. మరి ఈయనకు మన్యం వీరుడు అని పేరు, మన యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యక్తి. మరి ఈయన కూడా బ్రిటిష్ వారిని గడగడలాడించాడు, విరోచితమైన పోరాటం చేశాడు. విశేషించి ఆదివాసులు ఈ యొక్క గిరిజనుల యొక్క అభ్యున్నతికి చాలా పోరాడాడు. ఈ మహానుభావుని యొక్క పాత్ర స్వాతంత్ర యొక్క సమర సంపాదించడంలో ఎంతో మనము పొగడదగిన వ్యక్తి. మహాత్మా గాంధీ. అహింసయే ఒక ఆయుధంగా భావించి అహింస ద్వారానే స్వాతంత్రాన్ని సంపాదించాలనేటువంటి మరి అందరికీ బోధించి తన యొక్క సిద్ధి మంత్రం సత్యాగ్రహం, ఈ సత్యాగ్రహం అనేటువంటి దీంతోనే స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టాడు. భగత్ సింగ్. మరి ఈ పేరు వింటూనే ఆంగ్లేయులకు సింహస్వప్నం. ఈయనను ఒక ఉద్యానవనంలో ఉన్నప్పుడు వాళ్ళంతా చుట్టుముట్టి చంపాక ఇతను చనిపోయాక కూడా ఇతన్ని సమీపించి ఇతని యొక్క శరీరాన్ని చూద్దామనేటువంటి సాహసం కూడా చేయలేకపోయారు. అంటే అంతగా వారిలో భయాన్ని పుట్టించాడు. వీరంతా కూడా స్వాతంత్రం కొరకు పోరాడి ఆ రోజు మనకు ఈనాడు స్వాతంత్రాన్ని సిద్ధించి పెట్టారు. సరే, ఈ స్వాతంత్రం కొరకు ఎందరో కూడా గొప్ప వీళ్ళంతా కూడా నేషనల్ లీడర్స్ అంటాం, జాతీయ వ్యక్తులు. వీరే కాక సామాన్య మానవులు స్వాతంత్రం పొందడానికి, మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టడానికి వాళ్ళు పడినటువంటి శ్రమ చూడండి. ఈ యొక్క చిత్రం చూస్తే అర్థమవుతుంది. భారతీయులను వాళ్ళు ఏ విధంగా చిత్రహింస చేశారు. ఇక్కడ పిల్లలను, వృద్ధులను అందరినీ కూడా హింసించేవారు. చూడండి, ఒక భారతీయుడు. మరి ఇతన్ని ఆ బ్రిటిష్ సైనికులు చూడండి ఏ విధంగా తాళ్ళు కట్టి లాక్కపోతున్నారు.
వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళు వందే మాతరం అనడమే పెద్ద తప్పయింది. ఆ వందే మాతరం అనేటువంటిది వారికి మింగుపడలేదు. పాశ్చాత్యులకు, ఆంగ్లేయులకు ఆ వందే మాతరం అనేది ఈ భారతీయులు స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి ఉంటున్న గొప్ప మంత్రము. సో ఈ విధంగా ఎవరెవరైతే ఈ యొక్క దీన్ని మంత్రాన్ని వందే మాతరం అని అంటారో వారిని హింసిద్దామనేటువంటిది వారి యొక్క ముఖ్యోద్దేశము. ఈ విధంగా ఆనాడు స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి చాలా చాలా కష్టాన్ని అనుభవించారు. వారి యొక్క కష్టాల ఫలితమే ఈనాడు మనమంతా కూడా స్వేచ్ఛా వాయువుని పీలుస్తున్నాము. చూడండి ఇక్కడ ఏ విధంగా వంటలపైన అంతా వచ్చి వారు చేస్తున్నారు. సో ఈ యొక్క పాఠాన్ని మనకు అందించినటువంటి వ్యక్తి గరిమెళ్ళ సత్యనారాయణ. మరి ఈయన స్వయంగా ఈయన కూడా జాతీయ కవి, దేశభక్తి కలిగినటువంటి వ్యక్తి. దేశ కవితలు రాసి జైలు శిక్ష అనుభవించినటువంటి వారిలో మొదటివాడు. ఈయన 14/7/1893 జన్మించి 18/12/1952 ఈయన తన యొక్క తనువును చాలించారు. ఈయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారు. స్వాతంత్ర సమరయోధులు, స్వయంగా ఆయన స్వాతంత్ర సమరయోధుడు, కవి, రచయిత. ఇన్ని గుణాలు ఉన్నాయి. ఇన్ని గుణాలు ఇవన్నీ కూడా ప్రజలను, సామాన్య ప్రజలను మన యొక్క ఈ ఉద్యమం పట్ల ఆకర్షిత చేయడానికి ఒక ప్రధాన కారణమైంది. 1921లో ఈయన స్వరాజ్య గీతములు రాశారు. 1923లో హరిజనుల పాటలు రాశారు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. తర్వాత దండాలు దండాలు భారతమాత, తర్వాత మా కొద్దీ తెల్ల దొరతనము అనే గేయాలతో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించారు. సామాన్య ప్రజలకు కూడా ఎందులే వాళ్ళు సంపాదిస్తారు, మనం ఇంట్లో కూర్చుందాము అని కాదు. సంపాదించి స్వాతంత్రం అనేది మన ప్రతి ఒక్క భారతీయుని యొక్క స్వత్తు. అది దాన్ని సంపాదించడానికి ప్రతి ఒక్కరూ ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనాలి అంటే దానికి ఒక ఉత్తేజం, ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఆ యొక్క ఉత్తేజాన్ని కలిగించిన వ్యక్తి మన గరిమెళ్ళ సత్యనారాయణ. మరి ఈనాడు ఈయన రచించినటువంటి ఈ గేయాన్ని ఒకసారి చదువుకుందాము. ఆంగ్లేయుల పాలనలో భారతీయులు ఎంతో కష్టపడ్డారు. స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని కోల్పోయారు. స్వాతంత్రం కోసం ఆనాటి ప్రజలు ఆంగ్లేయ పాలకులపై తిరుగుబాటు చేశారు. వాళ్ళకు వ్యతిరేకంగా ఎంతో పోరాటాలు చేశారు. ఆ ఉద్యమమే ఈ గేయంలో చెప్పబడింది. ఒకసారి గరిమెళ్ళ గారు చెప్పినటువంటి ఆ గేయాన్ని ఒకసారి మనము ఇక్కడ చూద్దాం. మా కొద్దీ తెల్ల దొరతనం, మా కొద్దీ తెల్ల దొరతనం, మా ప్రాణాలపై పంచి మానాలు హరించే. మా కొద్దీ తెల్ల దొరతనం, మా కొద్దీ తెల్ల దొరతనం, మా ప్రాణాలపై పంచి మానాలు హరించే. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి. ఉప్పు ముట్టుకొంటే దోషమండి, నోట మట్టి గొట్టి పోతాడండి. అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు, మా కొద్దీ తెల్ల దొరతనం. చూడండి, ఈ గేయంలో భారతీయుల యొక్క ఒక ఏహ్యభావం, అసహ్యభావం వారిపైన మనకు స్పష్టమవుతా ఉంది. ఏం చెప్తున్నాడు? మా కొద్దీ తెల్ల దొరతనం, మా కొద్దీ తెల్లతనం. ఒకే వాక్యాన్ని, ఒకే మాటను 2 సార్లు చెప్తున్నారు. మాకొద్దు, మాకొద్దు, ఈ ఆంగ్లేయుల యొక్క పరిపాలన మాకొద్దు అంటే 2 సార్లు ఎప్పుడు చెప్తామంటే దానిపైన మనకు ఏహ్యభావం, అసహ్యభావం ఉన్నప్పుడు 2 సార్లు చెప్తాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? మాకొద్దు, తెల్లవారి యొక్క ఈ ఆంగ్లేయుల యొక్క పరిపాలనే మాకొద్దు. ఎందుకండి? మా ప్రాణాలపై పొంచి, మా ప్రాణాలను తీయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అంతేకాదు మానాలు హరించే, మా యొక్క మానం, అభిమానాన్ని అంతా కూడా వాళ్ళు పోగొడుతూ ఉన్నారు. చూడండి, తెల్లదొరతనం అంటే ఆంగ్లేయుల పాలన, మానము, అభిమానం,
హరించు పోగొట్టు. చూడండి, ఓ దేవా, ఓ భగవంతుడా, మాకు వీరి పాలన వద్దు. ఎందుకండి పాలన వద్దు? ఎందుకు భారతీయులు ఆ విధంగా విసిగిపోవడానికి కారణం ఏంటి? 12 దేశాలు పండుచున్నా కానీ, 12 దేశాలంటే భారతదేశం సుభిక్షంగా ఉంది. సువిశాలమైన భారతదేశంలో పంటలకు, పాడి పంటలకు కొదవలేదు. భారతీయులంతా కూడా కష్టపడి ఎంతగానో పంటలు పండిస్తూ ఉన్నా కానీ ఏమైంది? పట్టెడన్నమే లోపమండి. పట్టెడన్నము, ఒక పిడికెడన్నము వాళ్ళకు దొరకలేకపోతూ ఉంది. ఎందుకు? వీరు పండించే ప్రతి పంటను వారు ఆంగ్లేయులు దోచుకుంటూ ఉన్నారు. సరే పోనీ, పంట లేదు, తిండి లేదు, కనీసం గంజైనా తాగుదామా? గంజి తాగుదాం, ఉప్పు ముట్టుకుంటే దోషమండి. ఆ గంజిలో కాస్త ఉప్పు కలుపుకొని తాగుదాంరా అంటే ఉప్పును తాగపోతే కూడా దోషము, తప్పు. ఎందుకు దోషము? ఉప్పు పైన కూడా వాళ్ళు పన్ను విధించినారు, ఉప్పు ముట్టకూడదు. అందుకే ఉప్పు సత్యాగ్రహం అని గొప్ప సత్యాగ్రహం ఏర్పడి మరలా ఆ పన్నునంతా భారతీయులంతా కూడా ఏకమై పన్నునంతా తీయించేశారు. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోట మట్టగొట్టి పోతాడండి. తినాలని పోతే ఆ తిండిని కూడా దొరకకుండా చేస్తూ ఉన్నాడు. అయ్యో, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. ఏం చేస్తున్నాడండి? కుక్కలతో పోరాడి, కుక్కలకు అన్నం వేసి మీరు కూడా, ఏ భారతీయులారా, మీరు కూడా వాటితో పాటు ఆ కుక్కలతో పోరాడుతూ మీరు అన్నం తినండి అని ఈ విధంగా భారతీయులకు ఈ కష్టాలు పెట్టారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఆనాడు వాళ్ళు ఎంత వ్యథ చెందారో. పట్టెడన్నము, నోటమట్టి గొట్టి. ఈ నోటమట్ట కొట్టడం అనేది మనం వింటూ ఉంటాం, మనం ప్రతిరోజు మన మాటల్లో. నోటమట్టి కొట్టినాడు అంటే మనం తినేటువంటి ఆహారాన్ని దూరం చేశాడు. అంతేకాదు, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడండి. కుక్కలకు అన్నం వేస్తాడు అంటే కుక్కలు అన్నం తినేటప్పుడు భారతీయులు కూడా వెళ్ళి ఆ కుక్కల వలె ఆ అన్నం తినమని వాడు శాసించాడండి. ఎంత ఘోరం ఇది! నిజంగా కుక్కలకు వేసినప్పుడు ఒక చీదరింపుతో వేస్తారు మామూలుగా వీధి కుక్కలకు. మన భారతీయులను కూడా ఆ విధమైనటువంటి ఒక భావనతో, ఆ దృష్టితో ఆ దుష్టులు చూశారు. మరోసారి ఈ గేయాన్ని చూద్దాం. మా కొద్దీ తెల్ల దొరతనం దేవా, మా కొద్దీ తెల్ల దొరతనం, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. 12 దేశాలు పండుచున్నా గాని పట్టెడన్నమే లోపమండి. ఉప్పు ముట్టుకుంటే దోషమండి, నోటమట్టి గొట్టి పోతాడంటి. అయ్యో, కుక్కలతో పోరాడి కూడు తినమంటాడండి. కూడు అంటే తిండి. కుక్కలతో పోరాడి కూడు తినమన్నాడు. ఇప్పుడు 2 గేయాలు అయ్యాయి. 3వ గేయం. ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారాయమ్ముతాడు, మాదు మూటముల్లెలు దోచినాడు, ఆలిమెళ్ళో పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. చూడండి, ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారా ఎమ్ముతాడు, మాదు మూటాముల్లెలు దోచినాడు, ఆలిమెళ్ళో పుస్తెలు తెంచుతాడు, మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. ఒక విధంగా భారతీయులందరికీ కూడా అన్నం దొరకకుండా చేశాడు. సరే, ఇలా చేశాడు కదా అనుకుంటే మరో విధంగా భారతీయులను హింసించడం, శారీరకంగా హింసించడం, మానసికంగా హింసించడం. మొదటి దాంట్లో ఏం చెప్పాడు? మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. ప్రాణాలపై పొంచి ప్రాణాలు గురిపెట్టాడు. ఏదో ఒక దానికి ఏదో ఒక కారణంతో హింసించడం, చంపడం. దానికి పెద్దగా కారణాలంటూ ఉండవు. భారతీయుని హింసించడానికి ఆనాడు వాళ్ళ నిరంకుశమైనటువంటి పరిపాలనా విధానం అది. ఇలాగైనా కానీ వీరిని హింసిద్దాం,
దీనికి ఇలా ఒక ప్రత్యేక కారణం ఉండనక్కర్లేదు. ఇలాగా మానాలు ప్రాణాలు అన్నీ కూడా వారికి ప్రాణాలు హరించారు, మానాలు హరించారు. సరే, ఇప్పుడు ఇదొక విధంగా హింసిస్తే ఇప్పుడు భారతీయులను మరొకర విధంగా హింసిస్తున్నారు ఆంగ్లేయులు. ఏమది? ధనము కోసము వాడు దారి చేసుకొని ఏ విధంగా అయినా కానీ ధనాన్ని సంపాదించాలి. భారతీయుల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మొత్తాన్ని కొల్లగొట్టి తమ యొక్క బొక్కసాన్ని నింపాలి. ఇది బ్రిటిష్ వారి యొక్క ఆలోచన విధానం. మరి దీన్ని ఎలా అమలు చేస్తే బాగుంటుంది అంటే దీనికి ఒక చిన్న ఉపాయం. ఏంటిది? మత్తు మందుకు త్వరగా బానిసైనంత మనిషి దేనికి బానిస కాడు. ఏం చేస్తున్నాడు? ధనము కోసము వాడు దారి చేసుకొని ఒక మార్గాన్ని ఆలోచించాడు. ధనం అంటే డబ్బు కొరకు వాడు ఒక దారి చేసుకొని ఏం చేశాడు? కళ్ళు సారా అమ్ముతాడు. కళ్ళు అమ్మడం, సారా అమ్మడం, ఇలా అమ్మడం వల్ల ఆ భారతీయుల యొక్క ధనాన్ని హరించవచ్చు అని ఆలోచించాడు. నిజంగా కళ్ళు, సారా ఇవి రెండు కూడా మాదక ద్రవ్యాలు. ఈ మాదక ద్రవ్యాలు నిజంగా అమ్మకూడదు. అయితే చెప్పాం కదా, మనిషి త్వరగా దేనికైనా లొంగుతాడు అంటే ఈ యొక్క కళ్ళు సారాలకు సామాన్య మానవులు లొంగుతారు. అందులో ఏం చేశాడు? కళ్ళు, సారా మొదలైన వాటినంతా కూడా మత్తు పదార్థాలను అమ్మి వీటి వల్ల ఏం చేశాడు? దానివల్ల మానవులు ఆ కళ్ళు తాగడం వల్ల వానిలో ఒకసారి దాన్ని తాగడం మొదలుపెట్టాడంటే వాని యొక్క ఆలోచనా శక్తి, వివేచనా శక్తి, యుక్తాయుక్త జ్ఞానాలన్నీ కూడా నశిస్తాయి. తాను చేసేదేంటి? తాను చేసే పని సక్రమమైందే కాదా? ఇవేవి వానికి ఆలోచనలో ఉండదు. అప్పుడు వానికి వివేచనా శక్తి ఎప్పుడైతే కోల్పోతుందో అక్కడి నుంచి మానవుడు పతనావస్థ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏం చేశాడు వీడు? వాని యొక్క ఆయువు పట్టుపైన, భారతీయుని యొక్క ఆయువు పట్టుపైన కొడతా ఉన్నాడు ఆంగ్లేయుడు. ఏం చేశాడు? వానిలో విధంగా ఎప్పుడైతే కళ్ళు సారా అమ్ముతాడో ఆ కొనేటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్న కాస్తో కూస్తో డబ్బును ముందు వాడు పెట్టి తాగుతాడు. ఆ తాగాక వానిలో విచక్షణా జ్ఞానం నశిస్తుంది. మరలా దాన్ని తాగాలని దానివైపు వెడతాడు. అప్పుడేమవుతుంది? డబ్బు అవసరం అంటే ఏదో కాయ కష్టం చేసి సంపాదించుంటాడు. కాస్తో కూస్తో డబ్బు, పొలం దున్యం, మరొకటి చేసో ఆ నగదు కాస్త హరించిపోతుంది. మరి వెంటనే రెండో మార్గం ఏమిటి? ఇంట్లో ఉన్నటువంటి నగా నట్రా వీటినంతా కూడా అమ్ముతాడు. చూడండి, మత్తు పదార్థాలకు ఒక్కసారి బానిసైతే దాని పర్యవసానం ఏంటి అనేది మా కవిగారు చాలా చక్కగా ఇక్కడ చెప్పారు ఈ యొక్క గేయంలో. ఇది ఆ కళ్ళు తాగే వ్యక్తి పోయి తన యొక్క ధనాన్ని, నగలను, నటలను ఇస్తున్నాడు అంటే దానికి పరోక్షంగా కారణం ఎవరు? ఈ యొక్క బ్రిటిష్ వాడే. ఏం చేశాడు? మాదు మూటాముల్లెలు దోచినాడు. ఏ విధంగా దోచినాడు వాడు? ఈ యొక్క మత్తు పదార్థాలను వాళ్ళకు అమ్మడం, దాని ద్వారా వాళ్ళ మాదు అంటే మా యొక్క, వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా మా యొక్క మూటాముల్లెలు అనేటువంటి ఈ పదాన్ని మనం ఎక్కువసార్లు వాడుతూ ఉంటాం. మూటా ముల్లె అంటే ధనం. మూటాముల్లె ఇంట్లో ఉండేటువంటి నగా నట్రా, మూటాముల్లె ఇవన్నీ కూడా ఇలా ఒక వాడేటువంటి పదాలు ఉన్నాయి. ఇవి ఈ విధంగా మాదు మూటాముల్లెలు దోచినాడు, వాడు దొంగలించాడు. ఇది తీసుకోవడం అంటే సారా అమ్మడము, దాని ద్వారా డబ్బుని తీసుకోవడం అంటే ఒక రకంగా పరోక్షంగా ఇది వారి యొక్క ధనాన్ని దొంగలించడమే. ఎప్పుడైతే ఇంట్లో ఉండేటువంటి మూటాముల్లె, నగా నట్రా ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. చూడండి, ఒక్కొక్క మెట్టు దిగి వస్తూ ఉన్నాడు. దీని యొక్క బానిసైన వ్యక్తి ఒక్కొక్క మెట్టును దిగి వస్తాడు. ఇంకోటి గుర్తించాలి, ఇదంతా కూడా ఆంగ్లేయుని యొక్క ఒక చక్కటి యోజన, ప్లాన్. అంటే భారతీయుల్ని ఏ విధంగా పడగొట్టాలి, భారతీయుల్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి
ఆ నిర్వీర్యుల్ని చేయడానికి కొరకే ఇవన్నీ వారు వాడేటువంటి ఒక ఎత్తులు. ఏం చేశాడు మనిషి, తన యొక్క ఇంట్లో ఉండే నగా నట్రా మూటా ముల్లే మొత్తం కూడా పోయాక వాడు చివరికి ఆలిమెళ్ళలో పుస్తెలు తెంచుతాడు. ఇదంతా ఎవడు చేసేది? బ్రిటిష్ వాడే. వాడు స్వయంగా వచ్చి తెంచనక్కర్లా. ఎప్పుడైతే మనిషికి మత్తు మంది ఇచ్చాడో ఆ మత్తుకు, ఆ సారాకు, ఆ యొక్క కళ్ళుకు వీడు ఎప్పుడైతే బానిస అయిపోయాడో ఒకసారి వానిలో ఏం చేస్తున్నాడనేటువంటి విచక్షణ జ్ఞానం నశించిపోయి చివరికి ఆలి మెళ్ళో, ఆలి అంటే భార్య, భార్య యొక్క మెళ్ళో ఉండేటువంటి పుస్తెలు, పుస్తెలు అంటే మంగళసూత్రాలు, తాళిబొట్లు. ఆ తాళిబొట్లు దేంతో చేస్తారు? బంగారంతో చేసింటారు. పూర్వకాలంలో ఎప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ తాళిబొట్టు మనకు బంగారంతో చేసే లభిస్తూ ఉంటుంది. అది స్త్రీకి మాంగళ్యానికి సూచక. ఆ సూచకమైనటువంటి ఆ పుస్తెలు దాన్ని చివరికి ఏం చేస్తాడు? ఈ బానిసైన వాడు ఆ పుస్తెలను కూడా తెంచుకొని పోయి దాన్ని కూడా తాకట్టు పెట్టి దాని ద్వారా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో కళ్ళు సారా కొని తాగుతూ ఉన్నాడు. అయితే ఇలా తాగడం వల్ల ఏంటి ప్రయోజనము ఆంగ్లేయునికి అంటే ప్రయోజనం ఉంది. ఏమిటా ప్రయోజనం? ఈ విధంగా మనిషి తాగి 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 తాగుడుకు బానిసైపోయి ఆలోచనా శక్తిని కోల్పోతాడు. ఆలోచనా శక్తిని కోల్పోయి అతనిలో తాను ఏ విధంగా వ్యవహరిస్తాడనేటువంటి జ్ఞానం లేకపోతుంది. తర్వాత నిదానంగా రోగాలు ఆవరిస్తాయి. రోగాల ద్వారా ఆ యొక్క వ్యక్తి నశిస్తాడు. ఈ విధంగా భారతీయులు ఈ విధంగా తమ యొక్క ఆలోచనా శక్తిని కోల్పోయి రోగాల బారిన పడి మృతి చెందాలి అనేదే ఆంగ్లేయుని యొక్క ఉద్దేశం, దురుద్దేశం. అయితే దీనివల్ల ఏమవుతుంది? ఎలాగైతే ఇలా విధంగా ప్రజలందరూ కూడా ప్రత్యేకించి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాగా తాగుడుకు బానిసైపోయి వాళ్ళ ఆరోగ్యం చెడినప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి ఆంగ్లేయుని ప్రశ్నించరు. ఎందుకయ్యా అటు చేస్తున్నావు, ఏం కథ అని. అలా ప్రశ్నించకుండా ఉండడానికే ఇది వారి యొక్క ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలమైనారు. ఈ విధంగా ఆలిమెళ్ళలో పుస్తెలు తెంచుతాడు. తన యొక్క భార్య మెడలో ఉండేటువంటి ఆ యొక్క తాళిబొట్టును కూడా తెంచుకొని వాడు దాన్ని తాకట్టు పెట్టి తద్వారా కళ్ళు సారాయణ సేవిస్తూ ఉన్నాడు. కాబట్టి చివరికి ఏమైంది? మాదు కళ్ళలో దుమ్మేసి కాటికి దరి చేశాడు. మాదు కళ్ళల్లో, మా కళ్ళల్లో దుమ్మేశాడు అంటే మమ్మల్ని మోసం చేశాడు. మమ్మల్ని మోసం చేసి ఏం చేశాడు? చివరికి వాడు కాటికి దరి చేశాడు. కాడు అంటే శ్మశానం. శ్మశానానికి దరి చేశాడు, శ్మశానానికి దగ్గర చేశాడు. దాని అంటే అందరినీ కూడా మరణించేటట్టుగా చేస్తున్నాడు అని భారతీయుల యొక్క ఆత్మఘోష ఇది, ఆత్మవేదన, వారి యొక్క తపన, వారు పడేటువంటి బాధ ఈ కవి యొక్క ఈ కవిత, ఈ గేయంలో మనకు స్పష్టమవుతా ఉంది. మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరి చేశాడు. చూడండి, ధనము కోసము వాడు దారి చేసుకొని కళ్ళు సారా అమ్ముతాడు. మాదు మూటముళ్ళ దోచినాడు. మూటాముళ్ళలు అంతా దోచేశాడు. ఏమీ లేదు. భారతీయులను అన్ని విధాలుగా మాన ప్రాణాలు కాక ధనాన్ని, ప్రాణాలను హరించాడు. సరే, ఇంకా కొందరు ఉంటారు పాపం మానాన ప్రాణాలు కాక ధనం ఉన్నవాడు. ఆ ధనాన్ని కూడా ఈ విధంగా ఈ మార్గంగా వాడు దోచేశాడు. దోచేసి చివరికి ఏం చేసినాడు? వాళ్ళని కళ్ళల్లో దుమ్మేసి అంటే వాళ్ళను మోసం చేశాడు. మోసం చేసి చివరికి వారిని కాటికి దరి చేశాడు. కాడు అంటే శ్మశానం. అంటే శ్మశానానికి పోయేటట్టుగా ప్రతి ఒక్క భారతీయుని చేయడమే ఇది ఆంగ్లేయుని యొక్క ఒక గొప్ప ప్లాన్, యోజన. పిల్లలు, మనం ఇంతవరకు 3 గేయాలు మనం చదువుకున్నాము. అయితే ఈ 3 గేయాల్లో భావాన్ని మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఇక్కడ చిన్న చిన్న ప్రశ్నలు 4 ఇచ్చాను. దీనికి సమాధానం మీరు వ్రాయాలి.
చూడండి, మనకు ఈ గేయంలో వచ్చింది, దేనిని ముట్టుకుంటే తప్పు అనేవారు, దేనిని ముట్టుకుంటే తప్పు అనేవారు ఉంది మన గేయంలో. రెండో గేయంలో ఉంది చూడండి, ఉప్పు ముట్టుకుంటే దోషమండి. సో ఉప్పును ముట్టుకుంటే తప్పు అని ఆ రోజులో చెప్పేవాళ్ళు. రెండో ప్రశ్న, ఎవరితో పోరాడి కూడు తినమన్నారు. ఇంకో ప్రశ్న, ఎవరితో పోరాడి కూడు తినమన్నారు. చెప్పాడు కదా మనకు, అయ్యో కుక్కలతో పోరాడి కూడు తినమంటాడు. పిల్లలు వింటున్నారా? కుక్కలతో పోరాడి కూడు తినమంటున్నారు. కుక్కలతో పోరాడి కూడు తినమన్నారు. పట్టెడన్నం ఎవరికి భారమైంది? ఒక పిడికిడన్నం భారమైంది. ఎవరికి భారమైంది? భారతీయులకు పట్టెడన్నం భారమైంది. బ్రిటిష్ వారి కారణం వల్ల, వారి యొక్క విధానాల వల్ల భారతీయునికి వాడు 12 దేశాలలో పంట పండుతున్నాయి. 12 అంటే కేవలం 12 అర్థం కాదు. ఇక్కడ అనేక దేశాలు, అనేక భారతదేశంలో ఎక్కడ సుభిక్షమైనటువంటి భారతదేశం ఇది. అన్ని దేశాల్లో చక్కగా పాడి పంటలు పండుతూ ఉన్నాయి. ఇంత పండించినా కానీ రైతు ఎవరికి కూడా తిండికి కష్టం అనేది ఉండేది కాదు. కానీ వీరంతా దోచుకునేవారు కాబట్టి భారతీయునికి తిండికి ఇబ్బంది ఏర్పడింది. అందుకే పట్టెడన్నం భారతీయునికి భారమైపోయింది. ప్రజల మానాలను ఎవరు హరించారు? మనకు మొదటి గేయంలో ఉంది కదా, మా ప్రాణాలపై పొంచి మానాలు హరించే. మా యొక్క మానాలను హరించారు. ఎవరు హరించింది? ఆంగ్లేయులు హరించారు. అది. సో ఈ యొక్క గేయంలో కొన్ని ప్రశ్నలు వచ్చాయి. వీటిని బాగా చక్కగా చదువుకోండి. తర్వాత ఇక్కడ క్రింది పదాలను వ్యతిరేకార్థక పదాలతో జతపరచండి. 1 మనకు కావాలి, 2 మంచి, 3 వింటాడు. ఇటుపక్క ఆ చదువు, ఆ వినడు, ఈ వద్దు. మనము నిత్య జీవితంలో అనేక పదాలు మనం మాట్లాడుతూ ఉంటాం. అయితే ఇవన్నీ కూడా మనం రోజు వాడే పదాలే. అయితే భాషాంశాల్లో మనకిది వ్యతిరేకమని, ఇది సమానార్థకమని, నానార్థమని మనం గుర్తించకపోవచ్చు. చూడండి, ఇక్కడ క్రింది పదాలు ఉన్నాయి. వీటిని వ్యతిరేకార్థక పదాలతో జతపరచాలి. 1 కావాలి, మంచి, వింటాడు. కావాలి అంటే దీనికి ఏం చెప్పచ్చు? వద్దు. మంచికి ఏం చెప్పచ్చు? చెడు. వింటాడుకి ఏం చెప్పచ్చు? వినడు. ఈ విధంగా పదాలు వస్తూ ఉంటాయి. పాఠంలో మన గేయంలో ఇలాంటి ఎన్నో వచ్చాయి. వీటన్నిటి కూడా మీరు గుర్తించి మీ యొక్క పుస్తకంలో వీటన్నిటి కూడా రాయండి. ఇది కేవలం కొన్ని మాత్రం మీకు నేను చెప్పాను, ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి కూడా మీరు మీ యొక్క నోట్బుక్లో ఇప్పుడు రాసినటువంటి ఈ లఘు ప్రశ్నలు, వీటి సమాధానాలు, ఇవన్నీ కూడా మీరు పాఠం వింటూ చక్కగా మీ యొక్క నోట్బుక్లో రాయాలి. గేయాన్ని నేను ఉచ్చరిస్తున్నప్పుడు మీరు కూడా ఉచ్చరిస్తూ ఉంటూ చదవండి. అలా చదివితే మీకు చక్కగా వస్తుంది, అన్ని విధాలుగా అవుతుంది. శుభం భూయాత్.